సో డే 9 లంచ్ వచ్చేసింది అనమాట. వెరీ 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 ఎక్సైటెడ్. అండ్ ప్లీజ్ కమెంట్స్లో మీకు డబ్బులు ఉన్నాయి, మీరు తింటున్నారు, మాకు అలా ఐ డెంట్ డిఫరెన్షియేట్ ఎనీథింగ్. నేను అలా ఏం చెప్పలేదు. నేను ఏదైతే తింటున్నానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే తప్ప డోంట్ బీ నెగిటివ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. బీ పాజిటివ్. ఎందుకంటే నేను ఏదో డైట్ ఫుడ్ తింటున్నాను, ఇది ఏదో మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఇలాంటివి మీరు ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు నా ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప ఇది ఇంత ఉంటుంది, మీరు డబ్బున్న వాళ్ళని మీరు ఇవన్నీ కమెంట్స్ ఎందుకు. బీ పాజిటివ్. సో ఎనీవేస్ టుడే ఈజ్ డే 9 లంచ్. సో ఈ లంచ్లో ఏంటంటే మనకి రెడ్ రైస్ విత్ గోంగూర గీ రోస్ట్ చికెన్ వచ్చిందనమాట. చూసారా? అలాగే మనకు ఒక చిన్న చెరీ టమాటో వచ్చింది. సో గోంగూర గీ రోస్ట్ అది కూడా బోన్లెస్లో విత్ రెడ్ రైస్ వచ్చింది. మా ఆయనకి ఏంటో గీ రోస్ట్ చూసాగానే నేను తింటా అన్నాడు. ఎనీవేస్ దిస్ ఇస్ గోంగూర గీ రోస్ట్ విత్ రెడ్ రైస్. లెట్స్ టేస్ట్. ఏముందబ్బా, ఎక్కువ స్పైస్ లేకుండా, ఎక్కువ పులుపు లేకుండా. మీరు ఎవరైనా రెడ్ రైస్ తింటారా? కమెంట్స్ చేయండి. రెడ్ రైస్ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్కి కూడా, డయాబెటిక్ వాళ్ళకి వీళ్ళకి చాలా మంచిదట. చెరీ టమాటో మస్ట్ అరేవై. ఇప్పుడు సో డిటాక్స్ గురించి చెప్పండి అన్నారు. ఆల్రెడీ ఐమ్ టెలింగ్ అబౌట్ ద డిటాక్స్. ఇది వాటర్ మిలన్ డిటాక్స్ అనమాట. సో మింట్, పుదీనా ఇంకా సబ్జాది డిటాక్స్ ఇది. సో డిటాక్స్ ఇస్ లైక్ వెరీ గుడ్. మన స్కిన్కి చాలా అంటే చాలా హైడ్రేట్ చేస్తుంది. అలాగే చికెన్ తింటే వెయిట్ చేస్తుందని వీళ్ళు జీరా బటర్ మిల్క్ పంపించారు. సో ఇది నేను 4 o'clock అని కొంచెం తాగుతాను, మీకు టేస్ట్ చెప్తాను. ఈ టేస్ట్ యమ్. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి మనకి డెజర్ట్ పంపిస్తారు. ఇది కూడా మనకి గ్రౌండ్ నట్ చిక్కీ అనమాట. సో బయట మనకి మార్కెట్లో గ్రౌండ్ నట్ చిక్కీ దొరుకుద్ది, కానీ అది ఏంటంటే హాఫ్ షుగర్ బేస్డ్ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ప్యూర్. సో చూసినట్టయితే పీనట్స్ కూడా మనకి హోల్ పీనట్స్ కూడా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా క్రిస్ప్గా చాలా బాగుంది. నేను ఒక హెల్దీ వేలో ఉండాలి బికాజ్ నేను ఆల్వేస్ ఐ యూజ్ జంక్ ఫుడ్ కాబట్టి అందుకే నేను తీసుకున్నాను. సో మీరందరికీ కూడా లంచ్లో ఏం తిన్నారో కమెంట్స్లో మెసేజ్ చేయండి.